సాయి కృష్ణ లోకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ నాని, అశోక్, సిఐ స్నేహితుడు సురేష్ ను సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో నిందితుల సంఖ్య 4కు చేరింది. వారిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. కానిస్టేబుల్ నాని, అశోక్ విధులకు గైర్హాజరు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారిని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. సాయి కృష్ణ డెడ్ బాడీ మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారని నాని, అశోక్ పై సిట్ నిర్ధారించింది. మరోవైపు నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్ నాని, అశోక్ కోసం హైదరాబాద్, బెంగళూరులో పోలీసులు గాలింపు చేపట్టారు. సాయి కృష్ణ లోకప్ డెత్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. కానిస్టేబుల్ నాని, అశోక్, సిఐ స్నేహితుడు సురేష్ ను సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో నిందితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. మొన్నటి వరకు ఒకరుగా ఉన్న సంఖ్య ఇప్పుడు 4కు చేరింది. వారిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్ మెమో దాఖలు చేస్తుంది. కానిస్టేబుల్ నాని, అశోక్ విధులకు గైర్హాజరై అజ్ఞాతంలోకి వెళ్లారు. వారిని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. సాయి కృష్ణ డెడ్ బాడీ మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారని కూడా నాని, అశోక్ పై సిట్ నిర్ధారించి తేల్చింది. మరోవైపు నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్ నాని, అశోక్ కోసం హైదరాబాద్, బెంగళూరులో పోలీసులు గాలింపు చేపట్టారు. సాయి కృష్ణ లోకప్ డెత్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ నాని, అశోక్, సిఐ స్నేహితుడు సురేష్ ను సిట్ నిందితులుగా చేర్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అంటే ఇప్పటి వరకు సాయి కృష్ణ లోకప్ డెత్ కేసు అయితే ఇప్పటి వరకు తేలలేదని తెలుస్తోంది. ఇన్ని రోజుల నుంచి కొనసాగుతూనే వస్తోంది. ఒకరుగా ఉన్న సంఖ్య ఇప్పటి వరకు 4కి చేరింది. అంటే ఇప్పుడు ఉన్న 2 నిందితులు కూడా కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్టు కూడా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఈ కేసు? అటు సాయి కృష్ణ లాకప్ డెత్ కి సంబంధించి ఇప్పటికే అటు సిఐ నాగరాజు రిమాండ్ లో ఉండగా 2 కానిస్టేబుల్ కూడా పరారులో ఉన్నారు. వారితో పాటు అతని స్నేహితుడు సురేష్ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉండగా అతన్ని కీలకంగా విచారిస్తున్నారు. ఎందుకంటే అటు సిఐ నాగరాజు తో పాటు గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలకంగా ఆయన ఆధారాలన్నీ కూడా మాయం చేసినటువంటి వ్యవహారంలో కూడా 2 కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో నాని గాని, అశోక్ గాని వారిపైనే కీలకంగా కూడా వ్యవహరిస్తుంది. వీరిద్దరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏదైతే సిఐ నాగరాజు మీద అక్రమ నిర్బంధం అలాగే ఆ 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి సెక్షన్లు నమోదు చేశారో అవే కేసులు అటు 2 కానిస్టేబుల్ మీద కూడా నమోదు చేయడం జరిగింది. వీరి కోసం ప్రస్తుతం అటు హైదరాబాదు, బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే సిట్ విచారణలో కీలకంగా నాగరాజును దర్యాప్తు చేసిన సందర్భంలో కూడా వెల్లడైనటువంటి అంశాల నేపథ్యంలో కూడా వీరిద్దరి ప్రమేయం కూడా ఉందనేది కూడా సిట్ మెమోలో కూడా జత చేస్తూ హైకోర్టుకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో వారిద్దరిని పట్టుకుంటే ఖచ్చితంగా నాగరాజు ఏదైతే చేసినటువంటి ఈ లాకప్ డెత్ వ్యవహారంలో గాదే సాయి కృష్ణ మృతదేహం ఏమైంది, లేదంటే మిస్సింగ్ సంబంధించి కీలక అంశాలు ఏంటి, ఒకవేళ అది అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు ఏదైతే బూడిద చేసేసారా, భస్మం చేశారా అనేటువంటి కోణాలకు సంబంధించి కీలక ఆధారాలు తెలియాలంటే ఈ 2 కానిస్టేబుల్ కూడా తెలియాల్సింది. ఎందుకంటే అర్ధరాత్రి పూట అక్కడ కృష్ణలంక పిఎస్ నుంచి సాయి కృష్ణ మృతదేహాన్ని తరలించారు. ఆ తర్వాత దాన్ని మాయం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు మాయం చేశారు. ఆ కీలక ఆధారాలన్నీ కూడా మరోవైపు లాగ్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ లాగ్ బుక్ ను కూడా ట్యాంపరింగ్ చేసి ఈ వ్యవహారంలో వారు కీలక పాత్ర పోషించారు. తప్పు ఏదైతే అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్బంధం, మరోవైపు 3rd డిగ్రీ చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా ట్యాంపరింగ్ చేసే విధంగా చేశారన్నట్టు కోణంలో కూడా ఈ కేసు పురోగతి సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ట్యాంపరింగ్ వ్యవహారం కూడా లాగ్ బుక్ లో ఎక్కడా కూడా వీరి వివరాలు లేకపోవడం అనేది కూడా పలు అనుమానాలకు సాగించిన నేపథ్యంలో ఏదైతే ఆ మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సీసీ ఫుటేజ్ మాయమవడంలో కూడా ఖచ్చితంగా వీరి ఘాతకానికి పాల్పడ్డారు అనేటువంటి ఒక నిర్ధారణకు ఆ అనుమానాన్ని కూడా బలమిచ్చే విధంగా కూడా చేకూరాయి. ఈ నేపథ్యంలోనే అటు సిఐ ఎవరైతే ఉన్నారో నాగరాజును సిట్టు విచారించిన నేపథ్యంలో కూడా విచారణలో ఈ కీలక వ్యవహారాన్ని కూడా బయటికి వచ్చాయి. దాదాపు ఇప్పటికే మెమోలో కూడా 2 కానిస్టేబుల్ పేర్లను అలాగే స్నేహితులు సురేష్ పేరును కూడా చేర్చిన నేపథ్యంలో 2 కానిస్టేబుల్ పరారీలో ఉండడం అనేది కూడా ఈ రోజు పోలీస్ శాఖలో ఒక మచ్చగా కనిపిస్తుంది. ఇప్పటికే వారిద్దరిని కమిషనర్ సస్పెండ్ చేసినప్పటికీ కూడా 2 కానిస్టేబుల్
పరారీలో వెళ్లే వరకు పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోయారు? మొదటి నుంచి కూడా ఇది ఒక పెద్ద రాజకీయ దుమారంగా చెలరేగడం, వైసీపీ నేతలు అంబటి రాంబాబు ఇతర నేతలు సహా అందరూ కూడా ఆరోపిస్తూ కూడా పోలీసుల పైన అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులే స్వయంగా పరారీలో ఉండడం, అజ్ఞాతంలో ఉండడం అనేది వారి ఆరోపణలకు కూడా ప్రభుత్వంపై మద్దతు తెచ్చే విధంగా ఉంది. ఓవైపు ప్రభుత్వం సైతం స్పందించి సిఐ నాగరాజును తాము సస్పెండ్ చేశాము, కేసు బుక్ చేశాము, ఆ తర్వాత అరెస్ట్ చేశాము, రిమాండ్ కి పంపించామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా పోలీసుల పాత్ర నెల రోజుల ఆలస్యంగా బయటికి రావడం వెనుక ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ కూడా వైసీపీకి ఒక ఆయుధంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆ చిట్టు బృందం అనేది కూడా విచారణ చేస్తుంది కాబట్టి ఈ విచారణలో కీలక అంశాలన్నీ కూడా ఇప్పటికే బయటకు వెళ్ళాయి కాబట్టి దాదాపు ఖచ్చితంగా గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ లో 3rd డిగ్రీలో కొట్టడం వల్ల దారుణంగా కొట్టడం వల్ల చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని మాయం చేయడంలో సాయి కృష్ణకు 2 కానిస్టేబుల్ నాని అశోక్లు సహకరించారు. అంతేకాకుండా అతని స్నేహితుడు సురేష్ కూడా సహకరించాడు కాబట్టి వాళ్ళ ముగ్గురిపై కూడా ఈ కేసులు నమోదు చేసి సిట్ విచారణ వేగవంతం జరిగింది. ఎవరైతే కానిస్టేబుల్ ఎక్కడున్నారనేటువంటి గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు కాబట్టి ఈ సిట్ దర్యాప్తు అయినా సరే పారదర్శకంగా జరగలిగినట్టు బాధిత కుటుంబ సభ్యులు కానీ ఓవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వారిద్దరూ ఎక్కడికి వెళ్లారు? హైదరాబాద్, బెంగళూరే కాకుండా ఇంకా వారి స్వగ్రామాలతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. అంతేకాదు వారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ప్రస్తుతం వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా కూడా వారి నిఘా కోసం ఆ పూర్తి చర్యలు అయితే చేపట్టడం జరిగింది. వారి ఆచూకీ తెలిస్తే కనుక ఖచ్చితంగా సాయి కృష్ణ మృతదేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారు, అసలు చనిపోయిన విధానం ఏంటి, ఆ తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసి వారు ఎక్కడ ఉంచారు, ఏదైతే హార్డ్ డిస్క్ లో డేటా రిమూవ్ చేశారో మరొక కాపీ డేటా ఉంది అనేటువంటి అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆ డేటా అనేది కూడా ఎక్కడ ఉంది అనేది మాత్రం ఆ కానిస్టేబుల్ దొరికితే గానీ లభ్యమైనటువంటి అవకాశం లేదు. అటు కస్టడీలో ఉన్నటువంటి సురేష్ కూడా పలు అంశాలను పోలీసుల దృష్టికి చెప్పినప్పటికీ కూడా ఇంకా పూర్తి నివేదిక రావాలంటే కనుక 2 కానిస్టేబుల్ కూడా దొరకాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.